ఇవాల్టి బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చి మామిడి తాండ్ర. ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో మామిడి తాండ్ర చేసుకోండి. సూపర్ టేస్టీ, ఒకటి తిన్నా ఆగలేరు. కనీసం 3-4 పీసులైనా కానీ తింటారు, అంత బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్గా మామిడికాయలను తీసుకొని తొక్క తీసి అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న పీసెస్ కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టండి మెత్తగా. ముక్కలు ఏమీ లేకుండా మెత్తపడిన తరువాత ఆ పేస్ట్ అంతటిని ఒక ప్యాన్లో వేసుకోండి. ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టండి. సరిపడా పంచదారని వేసుకొని కలుపుతూ ఉండండి. పంచదార మొత్తం కరిగి ఆ పేస్ట్ మొత్తం థిక్ అవుతూ ఉండిద్ది. థిక్ అయిందో లేదో చూసుకోవడానికి ఒక ప్లేట్లో ఈ పేస్ట్ని వేసుకొని కిందకి వంపండి. పేస్ట్ జారుతూ ఉంటే ఇంకా ఒక 2 మినిట్స్ వరకు పెట్టి కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ కలిపిన తరువాత అంతా థిక్ అవుతూ ఉండిద్ది. థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో ఆయిల్ లేదా గీ వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసేసి ఆ ప్లేట్లో వేసేసుకొని ఒక 2 డేస్ వరకు ఎండలో పెట్టేయండి. చూసారా, మనం చేతిలో లేపితే వచ్చేసిద్ది. తర్వాత పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి, మనకి ఏ షేప్ కావాలంటే అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.